నమస్తే అందరికీ, నేను భార్గవ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో పదవులలో భారీ ప్రక్షాళన జరగబోతుందని మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణలో ఉన్న మంత్రి పదవులు ఎవరైతే మంత్రులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు మంత్రి పదవులు ఊడే అవకాశం ఉంది. కొత్త మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి డీప్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు టీఆర్టీవీ తిరుపతి ఉన్నాడు. నమస్తే తిరుపతి. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే మంత్రి పదవులు కొత్త వాళ్ళకి రాబోతున్నాయి, పాత వాళ్ళ మంత్రి పదవులు ఊడబోతున్నాయి. ఇదే చర్చ ఇంటర్నల్ గా ఏఐసిసి మీటింగ్ లో కూడా ఇదే జరుగుతుందని చెప్పి అంటారు. నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. ఏం జరగబోతుంది? సో నాకున్న ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద చర్చ వార్త ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర దాదాపు 3 శాఖలు ఉన్నాయి. ఆ 3 శాఖలు వెరీ ఇంపార్టెంట్ శాఖలు, 3 పోర్ట్ఫోలియోలు వెరీ ఇంపార్టెంట్. ఒకటి మున్సిపల్, ఒకటి ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్ 3. సో ఈ 3 చాలా కీలకం. ఈ 3 శాఖలలో రేవంత్ రెడ్డి దగ్గర నుండి 2 శాఖలు కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోతున్నట్టుగా వినబడుతున్నట్టు మొదటి చర్చ. అంటే కొత్త వాళ్ళకి ఇస్తారా, లేదంటే ఉన్న వాళ్ళను షిఫ్లింగ్ చేసి అటు ఇటు ఉన్న వాళ్ళ దాంట్లోనే ఒక అధిష్టానానికి చాలా దగ్గర ఉండేటటువంటి వ్యక్తి, సో ఓటమి ఎరగనటువంటి లీడర్, కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 2 శాఖలలో ఒక శాఖ రాబోతున్నది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి 2 శాఖలలో ఒక శాఖ ఆ లీడర్ కి రాబోతున్నది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు బట్టి విక్రమార్క, ఎనర్జీ ప్లస్ విద్యుత్ శాఖనే చూస్తున్నాడు. అవును, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నాడు. సో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటది? ఇప్పుడు అదే నేను చెప్పబోతుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలో నుండి ఒకటి ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నాకు ఏదో ఒక శాఖ కావాలంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రధానంగా నాకు కావాలనుకుంటున్నటువంటి వర్షన్ ఏంటంటే, నాకు హోం శాఖ కావాలి, హోం శాఖ నా దగ్గరనే పెట్టుకోవాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. 3 ఏళ్ళైనా కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వకపోవడానికి రీజన్ కూడా అదే. హోం శాఖ నా దగ్గర ఉంటే అంతా గ్రిప్ లో చేయవచ్చు. కొంత ఇది అంతా ఉంటది కదా. సో ఇప్పుడు మంత్రులు కూడా ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఎందుకు, ఏమిటికి 3 శాఖలు, సో రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు అవసరం లేదు అని చెప్పి మంత్రులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వర్షాన్ని వినిపిస్తున్నారు. ఏఐసిసి మీటింగ్ లో జరిగిన చర్చనేనా? అవును, ఏఐసిసి మీటింగ్ లో కూడా ఇదే ప్రధానంగా వినబడుతుంది అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. సో అన్ని మీడియా ఛానల్ ఇదే కవర్ చేస్తున్నారు. మాక్సిమం అన్ని మీడియా ఛానల్ రకరకాల వార్తలు కూడా గుట్టుకొని వస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలలో 2 శాఖలు, ఒకటి మున్సిపల్, రెండోది హోం శాఖ. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం, మేము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాం, కొత్త స్కూల్ కడుతున్నా, ఇంటర్నేషనల్ స్కూల్ పట్టుకొస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సో విద్యా వ్యవస్థని మార్చబోతున్నా అనేటటువంటి ఒక అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేపు ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విద్యా వ్యవస్థను మొత్తం నేనే మార్చేసిన, విద్యను మొత్తం నేనే అద్భుతంగా చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అది మాట్లాడడానికన్నా రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ కావాలి. అందుకే ఆయన దగ్గర ఆయన పెట్టుకోవడానికి తయారున్నాడు. కానీ హోం శాఖ అని అంత ఈజీగా రేవంత్ రెడ్డి వదులుకుంటాడా అనే ప్రశ్న కూడా వస్తుంది. హోం శాఖ ఈజీగా వదిలిపెడతారా? అంటే రేవంత్ రెడ్డి ఏం ఓనర్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, లేకపోతే ప్రభుత్వాన్ని నేనే నడుపుతా, నేనే మొత్తం ఫైనల్ అనేది ఏం ఉండదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నుండి షీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయమని చెప్పి ఒకవేళ షీల్డ్ కవర్ లో లెటర్ వస్తే రేవంత్ రెడ్డి రిజైన్ చేయాల్సింది, దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎంప్లాయీ ఫర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు ఏం కాదు. సో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పెట్టినారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని ఒక పోస్ట్ ఇచ్చారు. సో ఆ పోస్ట్ లో రేవంత్ రెడ్డి ఉండాల్సిందే. ఇప్పుడు హైకమాండ్ నీ దగ్గర ఉన్న 3 శాఖలు మేము తీసుకుంటున్నాం అంటే తీసుకోండి అని చెప్పాల్సిందే తప్ప గట్టెట్లా తీసుకుంటారు, నేనే మంత్రిని అంటే నేనే రాజులు అంటే నడవదు. అది చెప్పినట్టే. ఈ 2 శాఖలలో మున్సిపల్, హోము, ఈ 2 శాఖల్ని ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? మాక్సిమం నాకున్న సోర్స్ అట్లనే కొంత వినబడుతున్న చర్చ, సోషల్ మీడియాలో వినబడుతున్న ఒక పెద్ద చర్చ ఏంటంటే, రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ రాబోతున్నది. రాజగోపాల్ రెడ్డికి మాక్సిమం మినిస్ట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాడు, మంతనాలు జరుగుతున్నాయి అనేది కూడా కొంత చర్చ. రాజగోపాల్ రెడ్డి అంటే ఏ మంత్రి పదవి ఆశిస్తూ ఏది ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మాక్సిమం ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటే మున్సిపల్ శాఖ ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నారట. మున్సిపల్ శాఖ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సివిల్ సప్లై శాఖ, ఈ సివిల్ సప్లై అయినా లేకపోతే మున్సిపల్ అయినా, ఇరిగేషన్ సివిల్ సప్లై గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ చూస్తున్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ఒకవేళ షిఫ్ట్లింగ్ జరుగుతాయి అంటే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఫస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలలో విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటది. ఆ తర్వాత మున్సిపల్ శాఖ, హోం శాఖ, ఇవి 2
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక శాఖ వస్తుంది. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉత్తమ్ 2 పోర్ట్ఫోలియో అవును, ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్, సివిల్ అండ్ సప్లై, ఈ రెండు ఏదైతున్నాయో ఈ రెండిట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాయి. బట్టి విక్రమార్కకు పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎనర్జీ ఆయన చూసుకుంటున్నాడు, అంటే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మొత్తం ఆయనే చూసుకుంటున్నాడు. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ కూడా బట్టి విక్రమార్క ఉన్నాడు. సో బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ పదవి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాబోతుంది అనేది ఒక పెద్ద చర్చ. సో మరి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి ఉంటుందా అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా అంటున్నారు. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు 3 years డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి మినిస్టర్ తో సరిపెడతారా? మంత్రి పదవిలో ఉంటాడు. మంత్రి పదవిలో బట్టి విక్రమార్క ఉంటాడు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించింది కాబట్టి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి ఎందుకు తీసేస్తారంటే బీసీలకు అవకాశం రావాలనేది. తెలంగాణలో పెద్ద పంచాయతీ ఏంది, తీన్మార్ మల్లన్న ఇంకా చాలా మంది బీసీ నినాదం ఎందుకు తెరపై తీసుకొస్తున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి పోవాల్సినటువంటి రాజకీయ పరిమితులైనా ఇంకా ఇతర అయినా వాళ్ళకి దక్కట్లేదు అనేది కదా వాళ్ళ వర్షం. సో ఇప్పుడు హైకమాండ్ చేయబోతున్న కార్యక్రమం ఏంటంటే అంటే బీసీలకు పెద్దపీట వేయబోతున్నారు. పెద్దపీట వేయాలనేటటువంటి ఆలోచనతోటే కాంగ్రెస్ అధిష్టానం బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం పదవిని తొలగించి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి పోర్ట్ఫోలియో ఇచ్చి, అంటే కేబినెట్ లో తీసుకొని, సేమ్ ఇప్పుడు బట్టి విక్రమార్క ఎట్లయితే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎం గా ఉన్నాడో అట్లా పిసిసి అధ్యక్షుడికి పిసిసి తీసేసి మినిస్ట్రీ ఇచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం చేస్తారు. మినిస్ట్రీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేస్తారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి రెవెన్యూ శాఖ వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. రెవెన్యూ ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ అది మార్చబోతురు అనేది కూడా కొంత వినబడుతున్నది. ఎందుకంటే కొంతమంది మంత్రుల పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. పొంగులేటి పైన కూడా వ్యతిరేకత వచ్చింది. పొంగులేటి ఆయన కంపెనీ పైన వచ్చింది, తన పైన కూడా వ్యతిరేకత రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అదే నన్ను అనేది. అవును, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పైన కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఏమని, ఏదో క్రషర్ మిషన్లు అని చెప్పి, లేకపోతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి, ఏదో ఫైన్ విధించడం అని ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో పొంగులేటి ఏదైతే ఖమ్మంకి సంబంధించిన వెలుగుమట్ల భూముల విషయంలో ఆ ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో పొంగులేటిని రెవెన్యూ నుండి తొలగించి రెవెన్యూ వేరే వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్, అట్లనే సివిల్ సప్లై బట్టి విక్రమార్కకు వచ్చే అవకాశం ఉంది. బట్టన్న దగ్గర ఉన్నటువంటి ఏదైతే 2 శాఖలు ఉంటాయో ఆ 2 శాఖలలో ఒకటే, అంటే హోమ్ మినిస్ట్రీ ఒకటి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది, ఇంకోటి ఫైనాన్స్ మినిస్టర్. ఇవి 2 ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కబోతుంది. మరి పొంగులేటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఆల్రెడీ ఆయన దగ్గర తీసుకున్న తర్వాత సింపుల్ ఏముండదు. ఇప్పుడు హైకమాండ్ ఎట్లా డిసైడ్ అయితే అట్లుంటది. ఇప్పుడు కర్ణాటక మీరు చూసినారు, ఓన్లీ ఎమ్మెల్యేగానే పనిచేస్తాడు, మినిస్ట్రీలో ఉంటాడు, మంత్రి పదవిలో పోర్ట్ఫోలియో ఇస్తారు, పోర్ట్ఫోలియో ఏదో మారుస్తారు. సో ఇంకోటి జూపల్లి కృష్ణరావుకి సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా మార్చే అవకాశం ఉండొచ్చు. జూపల్లి దగ్గర ఎక్సైజ్ శాఖ ఉన్నది. సో ఎక్సైజ్ శాఖలో కూడా బలంగా పనిచేస్తలేడు అనేది ఇట్లా రకరకాల వినబడుతున్నది. సో ఎక్సైజ్ శాఖ కూడా మార్చే అవకాశాలు ఉండొచ్చట. ఇంకా తర్వాత మిగతా మంత్రులది మాక్సిమం మార్చకపోవచ్చు. ఇప్పుడు కొండా సురేఖ ఉంది, ప్రభాకర్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు కదా. సో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సింపుల్ ఒకటే, హైకమాండ్ మంత్రి పదవులు తీసేసే ఆలోచన చేయకపోవచ్చు. ఎందుకంటే మంత్రి పదవులు తీసేస్తే ఆగమాగం పరిస్థితి హైకమాండ్ కూడా తెలుసు. ఇప్పుడే ఆగమాగం ఉన్నది. కాకపోతే వీళ్ళ శాఖలను షిఫ్లింగ్ చేస్తారు. షిఫ్లింగ్ చేసి ఏమైతుందంటే మిగతా 2 సంవత్సరాలు గట్టిగా పనిచేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. అరే మనం గట్టిగా పని చేయకపోతే మన దగ్గర ఉన్న కీలక శాఖ పోతుందేమో అనే ఆలోచనతో ఉంటారు. ఇంకోటి మనం బట్టి విక్రమార్క గురించి కీలకంగా చెప్పాల్సింది, ఆయన తప్పు చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు డిప్యూటీ సీఎం తీసేస్తలేరు. కేవలం ఒక దళిత బిడ్డకు 3 సంవత్సరాలు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చినది. ఇక బీసీలకు కూడా అవకాశం దక్కాలనే ఆలోచనతోటి ఈ 2 ఏళ్ళు బీసీకి ఒక 2 years బీసీకి కూడా అవకాశం ఇద్దాం డిప్యూటీ సీఎం పదవి. ఎందుకంటే ఇప్పుడు ఓసీ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ ఓసీ, ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ఓసీ. సో వీళ్ళే మొత్తం ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచన. దళితులకు అవకాశం ఇచ్చినాం, బీసీలకు కూడా డిప్యూటీ సీఎం పదవిలో అవకాశం ఇచ్చిన ఆలోచనతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి పదవి డిప్యూటీ సీఎం పదవి రావచ్చు. పిసిసి పదవితో కూడా ఇప్పుడు పెద్ద చర్చ.